వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించొద్దు. యువత ఉద్యమాన్ని అవమానించొద్దు. లంబాడాలు యాదవులకు మంత్రి పదవులు ఇవ్వాలి. కొంకి ఏనుగులకు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం. ఆయన పార్ట్నరు దీపిక గారు వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమం ఒకరోజు మన ఇంటికి నలుగురు గెస్టులు వస్తేనే గిలగిల్లాడిపోతాం జనరల్గా. వాళ్ళందరికీ ఆ రోజుల వరకు ఉండే ఓ పెళ్ళి 2-3 రోజులు ఉందంటే, అలాంటిది 10 years నుంచి ఒక ఏజ్డ్ పీపుల్తో ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం అంటే అది ఊరికే మామూలుగా మాటల్లో చేసి చాలా గొప్ప విషయం అంటే ఇది ఇలా చేయటం ఇట్లాంటిది ఎవరు చేయలేరు అని అనటం ఈజీ. కానీ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ ఎ గ్రేట్ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు అది చెప్పినప్పుడే నేను చాలా ఏదో డెఫినెట్గా మనం వెళ్ళి తీరాల్సినటువంటి ఫంక్షన్ అనిపించింది నాకు. అందుకని ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం టీవీస్లో కానీ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ అనేక రకాలైన మీడియా ద్వారా మనం వింటుంది ఎల్డర్స్, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అని. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెగ్లెక్ట్ చేయటం అది పెద్ద పదం. నెగ్లెక్ట్ చేయటం కాదు, ఇది ఈ గ్రోత్లో. అయితే కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే కేటీఆర్ గారు ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారో, ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ యువతను అరాచకవాదులని అంటున్నారు వీళ్ళు. బీజేపీ వాళ్ళేమో ఇక వాళ్ళకు పేర్లు పెట్టేస్తారు, వీళ్ళు యువత కాదు, వీళ్ళు తీవ్రవాదులు, విదేశీ ఫండింగ్ ఉందని కొందరు మాట్లాడతారు, కొందరు ఏకంగా కోర్టుకు కూడా పోతారు, తుకుడే గ్యాంగ్ అని వాళ్ళని అంటారు. ఈసారి వచ్చిన యువత అందరు కూడా సుమారు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయ్యే ఎగ్జామినేషన్ ఇది, సో 16, 17, 18 ఆ ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు అందరు కూడా వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా, ఎందుకంటే వారికి కూడా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక తండ్రిగా ఇవాళ దేశం మొత్తం కూడా ఖచ్చితంగా విద్యారంగంలో రిఫార్మ్స్ రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి కేటీఆర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారు మాట్లాడితే తప్పేంటిది? ఇద్దరు, బండి సంజయ్ గారు పెట్టిన ప్రెస్ మీటు మరియు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఎత్తుతున్నది తలా తోక లేకుండా అన్ని చేసి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కేటీఆరే అనాలి, పొద్దున్న లేస్తే కేటీఆర్ అనాలి, ఎక్కడ ఏమైనా కూడా కేటీఆరే చేపిస్తున్నాడు అనేసి అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువత చెట్ల నరికివేత మీద మాట్లాడితే, వాళ్ళు పోరాటం చేస్తే కేటీఆరే చేపిస్తుండు. అశోక్ నగర్ యువత 20,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయనంటే వీళ్ళు కేటీఆర్ పేడ్ ఆర్టిస్ట్ అని అంటారు. మీరు ఎలాంటి డిపిఆర్ లేకుండా మూసి ఇల్లెట్ల కూల్చేస్తారో అని ఆ బాధితులు వస్తే వీళ్ళను కేటీఆర్ రెచ్చగొడుతుండు అని అంటారు. మూసి డిపిఆర్ లేకుండా మధు పార్క్ అపార్ట్మెంట్స్ మీరు ఎట్లా చేస్తారని జర్నలిస్టులు మిగతా వాళ్ళు మాట్లాడితే వీళ్ళు కేటీఆర్ పేడ్ ఆర్టిస్ట్లే అంటారు. లగచెర్ల వాళ్ళు కేటీఆర్ పేడ్ ఆర్టిస్ట్లే. రైతులు అందరూ ఎవ్వరు మాట్లాడినా, ఎవ్వరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేటీఆర్ గారిని తీయాల్సిందే. ఇవాళ దేశవ్యాప్తంగా నీటి విషయం మీద, విద్యారంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు కూడా యువతను ఇంత పెద్ద ఉద్యమాన్ని అవమానిస్తూ, ఇందులో కూడా డైవర్ట్ ఎట్లా చేద్దాం. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు, అందరికి తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాను, నేను 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇవాళ ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు.
వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, వర్క్ చేయండి. 106 గ్రామాలలో అయ్యేలా లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకెక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికామని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే విజయనగరం మన్యం జిల్లాలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకి ఏనుగుల్ని పంపిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకి చెరుకు గడల్ని ఆహారంగా అందించారు. కుంకీలు, జయంత్, అభిమన్యులకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అటవీ ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.